ముఖ్యంగా సిపిసి 137 అనేటటువంటి ఆ నియమం ఏం చెప్తా ఉందంటే, ఏ భాష వాడాలనేది ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిర్ణయంగా ప్రకటించేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి స్టేట్లలో వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషనే అన్ని కోట్లలో వాడుకుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు స్టేట్లలో ముఖ్యంగా ఇంగ్లీష్ భాషనే అధికారికంగా వాడుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏ భాషను వాడుకోవాలనేది ఆ చట్టం ప్రకారం సెక్షన్ 137 సిపిసి ప్రకారంగా ఆయా భాషకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఉంది. జనరల్గా కోర్టులలో ట్రయల్ జరిగేటప్పుడు ఇంగ్లీష్ వాడుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ రానటువంటి పరిస్థితులు ఉంటే ఎవరైనా తనకు తెలిసిన భాషలో సాక్ష్యం చెప్తాన్నా కేసులు విచారణ కోసం వచ్చినప్పుడు కోర్టు వారి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి తెలిసిన భాషలలో వాళ్ళు సాక్ష్యం చెప్పవచ్చు అనేది చట్టం చెప్తారు.